అఖిల్ లెనిన్ మూవీ జూలై 10th నుంచి థియేటర్స్లోకి రాబోతుంది. మూవీని 100 కోట్ల బడ్జెట్తో తీశారు. అఖిల్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా లెనిన్ మూవీ ఉండగా, థియేటర్కల్ బిజినెస్ కనుక లెనిన్ మూవీని గమనిస్తే అన్ని చోట్ల క్లోజ్ చేసుకుంది మూవీ. ఇంకా ఏరియాల వరకు బిజినెస్ గమనిస్తే ఒక్క నైజాం ఏరియాలోనే 8.25 కోట్ల బిజినెస్ని జరుపుకుంది మూవీ. నైజాంలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 20 కోట్ల గ్రాస్ మార్క్ని ఒక్క నైజాం నుంచి అందుకోవాల్సిన అవసరం ఉంది. నైజాంలో అఖిల్కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 13 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తూ కెరీర్ హైయెస్ట్గా నిలిచింది. ఇప్పుడు 20 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఒక్క నైజాం నుంచి కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా సీడెడ్లో 2.75 కోట్ల బిజినెస్ని జరుపుకోగా, ఆంధ్రాలో నైజాం కన్నా 25 లక్షల ఎక్కువ బిజినెస్తో 8.50 కోట్ల బిజినెస్ ఒక ఆంధ్ర ఏరియా నుంచే జరుపుకుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 19.50 కోట్లకి జరుపుకోగా, మినిమం 40 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకుంటే సేఫ్గా ఉంటుంది మూవీ ఆంధ్ర తెలంగాణలో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫైనల్ రన్లో వరల్డ్ వైడ్గా 41 కోట్ల గ్రాస్ని అందుకుని అఖిల్ కెరీర్లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఆ 41 కోట్ల మొత్తాన్ని ఒక్క ఆంధ్ర తెలంగాణ నుంచే లెనిన్ మూవీ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల బిజినెస్ని అందుకోగా, టోటల్ ఓవర్సీస్లో 3.50 కోట్ల బిజినెస్ని అందుకోగా, 1 మిలియన్ గ్రాస్ని ఓవర్సీస్లో అందుకుంటే మూవీ హిట్ అవుతుంది. అఖిల్ కెరీర్లో హలో మూవీ మాత్రమే ఓవర్సీస్లో 1 మిలియన్ గ్రాస్ని అందుకుంది. ఈ మూవీ కూడా 1 మిలియన్ని అందుకుంటే లేదో చూడాలి. దీంతో వరల్డ్ వైడ్గా 25 కోట్ల బిజినెస్ని జరుపుకోగా, 26 కోట్ల షేర్ మార్క్ని అందుకుంటే మూవీ సేఫ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. అఖిల్ కెరీర్లోనే ఏజెంట్ మూవీ 36 కోట్ల బిజినెస్ని అందుకోగా, లెనిన్ మూవీ 26 కోట్ల బిజినెస్ని అందుకుంది. ఏజెంట్ మూవీ రిజల్ట్ చూస్తే ఈ మూవీకి జరిగిన బిజినెస్ చాలా మంచిగా జరిగిందని చెప్పొచ్చు. ఇంకా మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎప్పుడూ క్లోజ్ చేసుకోగా, వాటి వివరాలను కనుక గమనిస్తే సినిమా ఓటీటీ మరియు డిజిటల్ రైట్స్ని 18 కోట్ల రేట్ని అయితే సొంతం చేసుకుంది. ఇంకా హిందీ డబ్బింగ్ అండ్ శాటిలైట్ రైట్స్ కింద 8 కోట్ల రేట్ అయితే సొంతం చేసుకుంది మూవీ. ఇంకా మ్యూజిక్ మరియు స్ట్రీమింగ్ రైట్స్ ఓవరాల్గా 6 కోట్ల రేట్ని సొంతం చేసుకుంది మూవీ. దీంతో ఓవరాల్గా నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 32 కోట్ల రేట్ని అయితే మూవీ సొంతం చేసుకుంది. ఏజెంట్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత కూడా ఈ రేంజ్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. చూడాలి మూవీ రేటింగ్ అండ్ రివ్యూస్ ఎలా ఉంటాయి, మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మూవీకి సంబంధించిన కలెక్షన్ని మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ వస్తాయి. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఈస్ టీ మూవీమెంట్. బాయ్ బాయ్.